హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పీడ విరగడ. గోపతికి పట్టణంలోని ప్రభుత్వ కచేరీలో ఉద్యోగం. మనిషి చాలా మొహమాటస్తుడు. అతడు పెళ్లి చేసుకొని భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. వింత ఏమంటే అతడి భార్య సునంద కూడా పెద్ద మొహమాటస్తురాలు. ఆమె కాపురానికి వచ్చిన మొదటి రోజున వంట విషయంలో భార్యాభర్తలు ఇద్దరూ చాలా మొహమాట పడిపోయారు. గోపతి దిక్కులు చూస్తూ భార్యతో, కొత్త గదా, నీకు వంట చేయడం కొంత ఇబ్బందిగా ఉండవచ్చు. ఈరోజు పూటకూళ్ళ ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం ఎలా ఉంటుంది అని అడిగాడు మెల్లగా. భర్తను వంటకు కావలసిన వస్తువులు తెమ్మని చెప్పేందుకు తటపటాయిస్తున్న సునంద చిన్న గొంతుతో, మీరు వంటకు అవసరం అయిన సామాన్లు తెస్తే వంట చేయడం నాకేం ఇబ్బంది కాదు అన్నది. ఈ మొహమాట దంపతుల సంసార యాత్ర ఆ విధంగా ప్రారంభమయ్యింది. ఒకనాటి సాయంత్రం వాళ్ళిద్దరూ పట్టణ శివార్లో ఉన్న శివాలయానికి వెళ్ళి చీకటి పడి తిరిగి వస్తున్నారు. దారిలో నడవలేని స్థితిలో ఉన్న ముసలివాడొకడు గోపతితో, బాబూ, కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను, కాస్త నీ చెయ్యి ఆసరా ఇచ్చి పుణ్యం కట్టుకో అన్నాడు. గోపతి ఆ ముసలివాడికి చెయ్యి ఆసరా ఇచ్చి నడిపించసాగాడు. ఇంతలో ఆ దారి వెంట వస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు గోపతి కేసి కోపంగా చూస్తూ, చూడబోతే చదువుకున్నవాడిలాగా ఉన్నావు, ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? ముసలి తండ్రికి నువ్వు ఇచ్చే గౌరవం ఇదా అంటూ గట్టిగా చివాట్లు పెట్టి ఆ పక్కనే పోతున్న బాడుగ బండిని కేక వేశారు. ఆ ముసలివాడు తన తండ్రి కాదని చెప్పేటందుకు గోపతి ఒక క్షణం మొహమాటపడి ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో బండివాడు ముసలివాడిని బండెక్కించి, అలా చూస్తారేం, ఎక్కండి త్వరగా అన్నాడు గోపతి సునందలతో. మారు పలక్కుండా భార్యాభర్తలు బండి ఎక్కి కూర్చున్నారు. వాళ్ళు ఇల్లు చేరేసరికి జ్వరంతో ముసలివాడి ఒళ్ళు కాలిపోతుంది. సునంద ముసలివాడికి పడక సిద్ధం చేసింది. గోపతి వెళ్ళి వైద్యుణ్ణి తీసుకొని వచ్చాడు. 4 రోజులు గడిచి గోపతికి 100 రూపాయలు ఖర్చు అయ్యాక ముసలివాడు పూర్తిగా కోలుకున్నాడు. అయితే అతను ఆ భార్యాభర్తలతో ఆ ఇల్లు వదిలి వెళ్ళే ప్రసక్తి తేల్చలేదు. మరి 4 రోజులు చూసి గోపతి భార్యతో, ఈ ముసలివాడు ఎప్పుడు వెళ్తాడో ఏమో అన్నాడు. ఆయన్నే అడగకూడదా అన్నది సునంద. రేపు భోజనాలయ్యాక అడుగు అన్నాడు గోపతి. అలా అడగడం తన వల్ల కాదని భర్తకు చెప్పడానికి మొహమాటపడి సునంద మెదలకుండా ఊరుకుంది. ఇలా మరి 2 రోజులు గడిచాక ముసలివాణ్ణి తమ నోటితో వెళ్ళమని చెప్పడం తమకు సాధ్యపడదని భార్యాభర్తలు గ్రహించారు. గోపతికి ఒక ఆలోచన వచ్చింది. అతను ముసలివాడితో, రేపు తెల్లవారుజామున నేను సునంద వాళ్ళ పుట్టింటికి వెళ్తున్నాం. అక్కడ ఒక వివాహానికి హాజరు కావాలి. 2 రోజుల తర్వాత గాని తిరిగి రాము అన్నాడు. హాయిగా వెళ్ళిరండి. ఈ 2 రోజులు నా భోజనం గురించి మీరు మొహమాట పడకండి. ఏదో నా తంటాలు నేను పడతాను అన్నాడు ముసలివాడు తాపీగా. ఈ జవాబు విని గోపతి ఉలిక్కిపడ్డాడు. చేసేది లేక మర్నాడు ప్రొద్దున భార్యను తీసుకొని పట్టణంలో మరొక మూల ఉన్న సత్రంలో 2 రోజుల పాటు గుట్టుగా కాలం గడిపి తిన్నగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక ఆ ముసలివాడి పీడ ఎలా విరగడ అవుతుందో ఎంత ఆలోచించినా ఆ భార్యాభర్తలకు ఏమాత్రం అంతుపట్టలేదు. ఒకనాటి రాత్రి వాళ్ళు ముసలివాడిని గురించి మాట్లాడుకుంటూ ఉండగా ముందు గదిలో పడుకున్న ముసలివాడు లేచి వచ్చి, చూడండి, నన్ను గురించిన కబుర్లతో మీ నిద్రలు పాడు చేసుకొని నా నిద్ర చెడగొట్టవద్దు. నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేది లేదు. ఆ రోజు రాత్రి నన్ను మీ ఇంటికి తీసుకురాకుండా ఉంటే నేను హాయిగా ఎవరి ఇంటి అరుగు మీదనో చచ్చిపోయి ఉండేవాణ్ణి. నన్ను బ్రతికించినందుకు పోషించే భారం కూడా మీదే.
కాదంటారా? ఇప్పుడే వెళ్ళి మీ పెరటి బావిలో దూకి చస్తాను అని చెప్పి వెళ్ళి పడుకున్నాడు. ముసలివాడు బ్రతికి ఉన్నంత వరకు వాడి పోషణ బాధ్యత తమకు తప్పదని ఆ భార్యాభర్తలు గ్రహించారు. జీతం డబ్బుల్లో నెలకు దాస్తున్న 100 రూపాయలు ఖర్చు పెట్టేస్తాను. ఒకవేళ మా నాన్న బ్రతికి ఉంటే ఈ ఖర్చు ఎలాగూ తప్పేది కాదు కదా అన్నాడు గోపతి. ఇద్దరికీ ఎలానూ వంట తప్పదు. పోతే మరి 4 గుప్పెళ్ళ బియ్యం, ఇన్ని కూరగాయలు, ఇంత కూరకు వంట చేయడం ఏమాత్రం శ్రమ కాదు లెండి అంది సునంద. ఆ రోజు గోపతి కచేరీకి వెళ్ళగానే అనుకోకుండా సునంద స్నేహితురాలు నందిని వచ్చింది. సునంద పెళ్ళి, తన అన్నగారి పెళ్ళి ఒకే రోజు జరగటంతో నందిని సునంద పెళ్ళికి రాలేకపోయింది. ఇప్పుడు ఆమె స్నేహితురాలి కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని పనిగట్టుకొని వచ్చింది. నందినిని చూసి చాలా ఆనందపడింది సునంద. వాళ్ళు ఆ కబుర్లు ఈ కబుర్లు మాట్లాడుకోసాగారు. కొద్దిసేపు తర్వాత ముసలివాడు వాళ్ళ దగ్గరికి వచ్చి సునందతో, ఈ చచ్చు కబుర్లు ఎప్పటికి ముగిసేటట్టు? నాకు భోజనం వడ్డించేటట్టా లేనట్టా అంటూ విరుచుకుపడ్డాడు. సునంద మారు మాట్లాడకుండా పోయి ముసలివాడికి వడ్డన చేసింది. వాడు తినడం ప్రారంభిస్తూ, ఈ సొరకాయ కూరంటే నాకు ఇష్టం ఉండదని నీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా నా కోసం మరొక కూర చెయ్యవు అని కోపంగా విసుక్కుంటూ తినడం ముగించి పోయి పడుకున్నాడు. ఇది విన్న నందిని సునందతో, చూడబోతే మీ మామగారు మహా కోపిష్టిలా ఉన్నాడు. మీ ఆయనకు కూడా ఈ లక్షణాలు రాలేదు గదా అన్నది. ఆ ముసలతను మా మామగారు కాదు, దారిన పోయేవాణ్ణి తెచ్చి శనిలా నెత్తికెక్కించుకున్నాం అంటూ సునంద స్నేహితురాలికి జరిగిందంతా చెప్పింది. మీ మొహమాటం ఇంత పని చేసిందన్నమాట అంటూ నందిని ఆశ్చర్యపోయింది. ఏం చెప్పం? గట్టిగా పొమ్మంటే మా పెరట్లోని బావిలో దూకి చస్తానంటాడు. అదే జరిగితే 10 మందిలో మా పరువేం కాను అంది సునంద. ఇలా చస్తానంటూ బెదిరించే వాళ్లకు చావంటే మహా చెడ్డ భయం ఉంటుంది. నేను చిటికెలో ముసలాడి పీడ విరగడ చెయ్యగలను. నువ్వు నేను చెప్పేదానికి అడ్డు చెప్పక సరేనని తల ఊపితే చాలు అన్నది నందిని. తరువాత ఆమె కొంచెం పంచదార బాగా నూరి పొట్లం కట్టి తన దగ్గర ఉంచుకుంది. ఎండవేడి తగ్గి బాగా చల్లబడినాక ముసలివాడు నిద్రలేచి పలహారం కోసం వంటగదికేసి బయలుదేరాడు. అప్పుడు వంటగదిలో సునందతో పాటు నందిని ఉంది. ముసలివాణ్ణి చూడనట్టుగా సునంద, చచ్చిపోయే ముసలివాణ్ణి బ్రతికించినందుకు అతన్ని పోషించే భారం మీదే అవుతుంది. అయితే ఆ స్తోమత మీకు లేదంటున్నావు. అటువంటప్పుడు అతడు కనీసం సుఖంగా చచ్చిపోయేలా చూడడం మీ ధర్మం కదా అన్నది. ఆ మాట నిజమే అన్నది సునంద. అవునా, సరే, నా దగ్గర ఒక రకం విషం ఉంది. దాన్ని ఒక చిటికెడు ముసలాయన భోజనంలోనో ఫలహారంలోనో కలుపు. వారం తరువాత ఆయన చేసిన పుణ్య పాపాలను బట్టి అటు స్వర్గమో నరకమో చేరిపోతాడు. విషప్రయోగం జరిగినట్టు ఆఖరికి ధన్వంత్రి లాంటి వైద్యుడికి కూడా కనిపెట్టలేడు. ముసలాయనకి కూడా ఏమాత్రము బాధ తెలియదు అంటూ నందిని తన దగ్గర ఉన్న పంచదార పొట్లాన్ని సునందకి ఇచ్చింది. వంటగది ఇవతల ఉండి ఇదంతా విన్న ముసలాడికి కళ్ళు బయర్లు కమ్మినాయి. అతను వెనుదిరిగి తన సామాను సర్దుకుంటూ, సునంద అమ్మాయి, నేను వెళ్తున్నానని మనసు కష్టపెట్టుకోకు. ఈ వయసులో ఇలా ఒకచోట పడి ఉండే కంటే అలా తీర్థయాత్రలు చేస్తూ తిరగాలన్న బుద్ధి పుట్టింది. తెల్లవారి చెప్ప మరిచాను. రాత్రి కలలో ఏదో దేవత నన్నిలా హెచ్చరించింది. నేను వెళ్తున్నాను అన్నాడు. అదేమిటి, వారికి చెప్పకుండానే వెళ్తారా? సరే, అంతగా వెళ్ళదలిస్తే ముందు ఫలహారం చెయ్యండి అన్నది సునంద. ఫలహారం మాట వింటూనే ముసలివాడు నిలువెల్లా కంపించిపోయి క్షణం ఆలసించేందుకు లేదు.
మళ్ళీ వర్జం వస్తుంది అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం గోపతి కచేరీ నుంచి తిరిగి రాగానే సునంద జరిగిందంతా అతడికి చెప్పి, ఈ నందిని పుణ్యమా అని ఆ ముసలివాడ పీడ విరగడయింది అన్నది. గోపతి ఏదో అనబోయేంతలో నందిని కల్పించుకొని, ముందు మీ ఇద్దరు మీలో ఉన్న ఆ అతి మొహమాటం అన్న పీడను విరగడ చేసుకోవాలి. అంతో ఇంతో పరోపకార బుద్ధి లేనివాడు మనిషి అనిపించుకోడు, కానీ తాహతుకు మించిన పరోపకారం చిక్కులకు దారితీస్తుంది అన్నది. ఈ సంగతి మేం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం అవునా అంటూ గోపతి భార్యకేసి చూశాడు. సునంద చిరునవ్వుతో అవునన్నట్టు తల ఊపింది. కథ సమాప్తం. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.